కొంతమంది పునీతులు ఒకటే రోజు 2 ప్రదేశాల్లో కనిపించడం, మరికొంతమంది పునీతులు గాల్లో ఎగరడం లాంటి విషయాలు ఇంతకు ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అయితే తంబి గారి విషయంలో మాత్రం తక్షణ గమనం జరిగేది. అంటే తంబి గారు ఎక్కడికన్నా వెళ్ళాలి అని కోరుకుంటే ఏదో ఒక అద్భుత హస్తం ఆయన వీపు తట్టి ఆయన వెళ్ళవలసిన ప్రాంతానికి క్షణాల్లో తీసుకుని వెళుతూ ఉండేది. అలా ఒకటే రోజు 4 ప్రాంతాల్లో తంబి గారు కనిపిస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని తంబి గారి స్వయంగా ఫాదర్ జార్జ్ గారికి తెలియజేశారు. ఇంకా తంబి గారికి వర్తమాన భవిష్యత్తుల గురించి తెలుస్తూ ఉండేవి. ఆ విషయాలను ముందే ఆయన చెప్తూ ఉండేవారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రోజు ఏం జరగబోతుంది అనే విషయాన్ని తంబి గారు ముందు రోజే చెప్పేవారు. అదే వార్త మరుసటి రోజు వార్తాపత్రికల్లో కనిపించేది. ఇంకా ఔటపల్లిలో అగ్ని ప్రమాదం జరగబోతుందని, బోయపాటి ఫ్రాన్సిస్ గారి ఇల్లు తప్ప చుట్టుపక్కల ఇళ్లన్నీ కాలిపోతాయి అని ముందు రోజు ఆయన తెలియజేశారు. ఆయన చెప్పిన విధంగానే అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకా తంబి గారి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆయన కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తూ ఉండేవారు. తంబి గారికి డికాషన్ అంటే చాలా ఇష్టం.